ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సీరియల్లో విలన్ గా నటిస్తున్న పవిత్ర జయరాం గారు అలాగే చందు గారు కూడా అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే రీసెంట్ గా తిలోత్తమగా చేస్తున్న పవిత్ర గారు మరణించిన సంగతి తెలిసిందే. కార్ ప్రమాదంలో ఆమె మరణించడం అటు బుల్లితెర ఇండస్ట్రీకి ఇటు ప్రేక్షకులకి కూడా ఊహించని షాక్ ఇచ్చింది. 42 సంవత్సరాలకే ఆమె అకాల మరణం అనేది ఎవరూ జీర్ణించుకోలేనిది. ఆమె మరణంతో ఆమె భర్త చంద్రకాంత్ గారు చాలా కృంగిపోయారు. ఇంటర్వ్యూస్ లో కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. తను చాలా మంచిది అంటూ ఏడ్చేశారు కూడా. తన భార్య మరణం ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఆ బాధ భరించలేక ఆయన కూడా మరణించారట. ఇద్దరూ కలిసి ఇన్ని రోజులుగా ఉన్న ఇంట్లోనే ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని పలువురు బుల్లితెర నటీనటులతో పాటు జీ తెలుగు కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ అఫీషియల్ గా వెల్లడించారు. ఒక షాక్ నుండి బయటికి రాకముందే మరొక షాక్ ఏంటి, ఇదేనేమో నిజమైన ప్రేమ అంటే, ఇద్దరు పైలోకంలో అయినా సంతోషంగా ఉండండి అంటూ కోరుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు నెటిజన్లు. చంద్రకాంత్ ఆత్మహత్య న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.